హైదరాబాద్ లో రాత్రి నుంచి దంచి కొడుతున్న భారీ వర్షానికి కోటి ఈఎన్టీ ఆసుపత్రి జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆసుపత్రి ఆవరణలోకి భారీగా వరద నీరు చేరడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అవుట్ పేషెంట్ క్యూ లైన్ లోకి భారీగా వరద నీరు చేరింది. అయితే మరోవైపు ఆసుపత్రిలోని అమ్మవారి ఆలయం నీట మునిగింది. జేసీబీల సాయంతో వరద నీటిని తొలగిస్తున్నారు. ఇటు ఆసుపత్రి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా బ్లాక్ అయింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ కోటి ఈఎన్టీ ఆసుపత్రి నుంచి అందిస్తారు. 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఈ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. పూర్తిగా హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా ఇటు మురుగు నీరుతో పాటు ఇటు వర్షపు నీరు కూడా చేరినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా అటు మ్యాన్ హోల్ తో పాటు ఇటు ఉన్నటువంటి డ్రైనేజ్ కూడా పూర్తిగా పొంగి పొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పూర్తిగా గత 25 రోజుల నుంచి పనులు కాకపోవడంతో వచ్చినటువంటి రోగులకు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవుట్ పేషెంట్ కు సంబంధించినటువంటి క్యూ లైన్ ఈ పక్కన ఉండటంతో వరద నీరంతా కూడా దాంట్లోకి చేరింది. లోపల ఆసుపత్రిలో రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి పైన రోడ్డును కూడా పూర్తిగా తొలగించి నీళ్లన్నీ కిందికి తొలగిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో అక్కడ ప్లాస్టిక్ బాటిళ్లు అవన్నీ కూడా నీళ్లు డ్రైనేజ్ లోకి చేరటంతో నీళ్లన్నీ కూడా ఆసుపత్రి లోపలికి చేరింది. అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి అమ్మవారి ఆలయంలో కూడా నీళ్లు చేరినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అటు అధికారులు ఇప్పటికే పనులు 25 రోజుల నుంచి త్వరితగతిన చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందంటూ కూడా చాలా మంది కన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ పక్కనే ఉన్నటువంటి కొన్ని ఏవైతే ఈ షాప్స్ తో పాటు ఎంప్లాయీస్ కు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయో వాటిలోకి కూడా నీళ్లు చేరాయి. ఆ నీళ్లు చేరటంతో ఇందులో కనీసం ఉండలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. పూర్తిగా రోగులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా వచ్చినటువంటి రోగులంతా కూడా క్యూ లైన్ లో నిల్చొని ఇక్కడ ఓపీకి సంబంధించినటువంటి ఆ టోకెన్స్ తీసుకొని ఉంటుంది. కానీ వర్షం కారణంగా పూర్తిగా నీళ్లని అందులోకి చేరాయి. ఆ వరద నీరు చేరటంతో ఉన్నటువంటి డ్రైనేజ్ కి సంబంధించిన పైన ఆ సిమెంట్ వర్క్ అంతా కూడా పూర్తిగా తొలగించి నీటినంతని కూడా కిందికి తొలగిస్తున్నారు. అయినప్పటికీ నీళ్లు ఇంకా బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తిగా అధికారులు నిర్లక్ష్యం వహించడం, రాష్ట్ర ప్రభుత్వం కనీసం దీన్ని పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపరించి గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు కోటి ఈఎన్టీ ఆసుపత్రిలోకి నీళ్లు చేరటంతో తీవ్రంగా రోగులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆ జేసీబీతో ఉన్నటువంటి మట్టినంతా కూడా ఉన్నటువంటి సిమెంట్ బిల్లలను కూడా తొలగించడంతో ఆ నీళ్లు కూడా కిందికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ లెఫ్ట్ సైడ్ అమ్మవారి ఆలయం ఏదైతే ఉందో అందులో కూడా నీళ్లు చేరాయి. నీటిని బయటికి తోడేందుకు అధికారులు శతవిధాలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. 25 రోజుల నుంచి పనులు కనీసం చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ముఖ్యంగా నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు ఇళ్లలో ఉన్న పరిస్థితి అదే, ఆసుపత్రికి వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అదే, రోడ్లపైకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బందులు. కేవలం ఉదయం 40 నిమిషాల నుంచి 50 నిమిషాల పాటు కురిసినటువంటి వర్షానికే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో మరింత పరిస్థితి దారుణంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా అటు ఆసుపత్రిలో కూడా అటు వైద్యులు కావచ్చు కనీసం వైద్యం చేయలేనటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ పనులు త్వరితగతిన చేస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఇబ్బందులు తప్పేటటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. వేల మంది పబ్లిక్ ఇక్కడ ట్రీట్మెంట్ కి వస్తారు. 15-16 రోజుల సంధి ఎంత విపరీతంగా ప్రాబ్లం ఉందంటే ఈ నాల వచ్చేది బొగ్గులకుంట, హనుమాన్ టేకిడి నుంచి, ఈఎన్టీ నుంచి, పిత్నిబోలి నుంచి పోయేసి మూసిలో కలవాలి. జిహెచ్ఎంసీ అధికారులు మాకు రాదు అని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగింది. ఈ ప్రభుత్వంది ఈ విధంగా ఉంది. అదే విధంగా బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన కళ్ళు మూసుకోవడం జరిగింది. ఎంతమంది కంప్లైంట్ చేసినా కూడా ఇక్కడ అతను రాలేదు. ఎందు గురించి అంటే ఆయనకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తాడు. ఆయనకు ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడనే పోతాడు. కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏదో ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా అధికారులను తీసుకొచ్చి పని చేపించే విధంగా ఉండే. ఈ రోజు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు ఇక్కడంటే, మొన్న నేను 2 రోజుల కింద వచ్చినప్పుడు అయ్యా లాస్ట్ 10 రోజుల కింద వచ్చినా ఇదే పరిస్థితి ఉంది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. పూర్తి స్థాయిలో పనులు కాకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ దశరథ్తో కిరణ్ టీ న్యూస్ కోటి ఈఎన్టీ హాస్పిటల్.